త్రికకుబ్ధామ చాలా చక్కని మాట ఇది. 3 దిక్కులు నిలయముగా కలిగినవాడు. ధామ అంటే నిలయం. త్రికకుబ్ధామ, కకుప్ అంటే దిక్కు. కకుత్ అంటారు తకారాంత, అది వేరే. దకారాంత కకుద్ కకుత్ కకుత్ కకుదవు కకుదహ అని ఉంటుంది. ఆ కకుత్ అంటే మాత్రం ఈ ఎద్దు మూపర వస్తుంది. కకుప్ అంటే దిక్కు వస్తుంది. త్రికకుప్ అంటే 3 దిక్కులు తన నిలయముగా కలిగినవాడు. ఏమిటి 3 దిక్కులు? తిర్యగూర్ధ్వం అధశ్యాయీ రశ్మయస్తస్య సంతత. ఊర్ధ్వ దిక్కు, అధో దిక్కు, తిర్యక్ అడ్డంగా ఉండేది మధ్యలో. ఇక్కడ సరిగ్గా మనం బలిచక్రవర్తి కథలో చూడాలి రహస్యం. స్వామి ఎప్పుడైతే ఒక పాదంతో ఊర్ధ్వభాగం అంతా ఆక్రమించాడో, ఊర్ధ్వం అనేది అర్థమైంది ఆయనకి, అదంతా అయిందే, లేకపోతే ఎలా ఆక్రమించగలిగాడు? ఒక పాదంతో కింది భాగం అంతా ఆక్రమించాడు. అధశ్యాయి, కిందిది అయింది, లేకపోతే ఎలా ఆక్రమించగలిగాడు? ఇక నాకు మిగిలింది ఏమిటి? ఈ మధ్యలోది. అసలు పైదంతా అయిందే అయితే కిందిదంతా అయింది అయితే మధ్యలోది ఇంకోటి ఎలా అవుతుంది? అపార్ట్మెంట్లే లేదే. అయితే మధ్యలోది కూడా అయింది. అది నాది అనుకోవడం ఉందే బలిచక్రవర్తి యొక్క అజ్ఞానం. అజ్ఞానం ఎక్కడ ఉంటుంది? మెదడులో ఉంటుంది. మెదడు ఎక్కడుంది? తలలో ఉంది. అందుకని ఆయన 3వ కారు ఎక్కడ పెట్టమంటావేంటే నా శిరస్సు మీద పెట్టమన్నాడు, మహాజ్ఞాని కాబట్టి. ఆ పాదస్పర్శతో ఆ మిగిలిన కొద్దిపాటి అజ్ఞానం కూడా పోయింది. అసలు అజ్ఞానం పోబట్టే, నశించబట్టే విష్ణు పాదాన్ని తల మీద పెట్టమని అడిగాడు. అదేం విసుగొచ్చి కోపం వచ్చి అహంకరించి అడిగింది కాదు అది. అప్పటికి ఆయనకి అజ్ఞానం పోయింది. అసలు వామన కథను మీరు మొదటి నుంచి చూస్తే, వామనుడు అడుగుపెట్టిన దగ్గర నుంచి బలిచక్రవర్తి మాట్లాడుతున్న మాటలో క్రమక్రమంగా భక్తి జ్ఞాన వైరాగ్యాలు కనపడతాయి. క్రమక్రమంగా చాలా తీవ్రమైపోతాయి. చివరికి హరే రాజులు రాజ్యములు గలుగవే గర్వోన్నతిని పొందరే వారేరి సిరి ముటగట్టుకొని పోవంజాలిరే భూమిపై పేరేనని గలదే శివి ప్రముఖులను ప్రీతిని యశక్కాములై ఈరే కోర్కులు వారలను మరచిరే ఈ కాలమును భార్గవ. ఈ మాటలు ఆయన ముందు మాట్లాడలేదే, వేరే దానాలు ఇచ్చినప్పుడు ఎక్కడ మాట్లాడలేదే. ఎలా వచ్చిందంటే దైవదర్శన భాగ్యం. ఏ రూపంలో ఉన్నా దైవమే కదా. ఆయన ధోరణే మారిపోయిందండి. గురువుని ఎదిరించి చెప్పేశాడు స్పష్టంగా. విడువకుండా నిమ్ము విమల చరిత, ఎట్లుకట్టు విష్ణుడు ఏటి మాట, నుడివినంత పట్టు నొసలక ఇచ్చుచో ఎట్టుకట్టు విష్ణుడు ఏటి మాట, కట్టెనేని తాన కరుణించి విడుచును విడవకుండా నిమ్ము విమల చరిత. ఇంత ధైర్యం జ్ఞాన ఐశ్వర్య గుణ సంపన్న ప్రభూత. అందుకే ప్రభూత శ్రీకకుబ్ధామ. మనం జ్ఞానైశ్వర్య గుణ సంపన్నులమైతే 3 దిక్కులకి మనం అధిపతులం కాగలం. ఏది మనది కాదు అని అర్థమయ్యాక ఏది ఎటుపోతే మనకేమిటండి, ఏది వస్తే మనకేమిటండి? మనది అనుకోవడం వల్ల ఈ తాపత్రయం. కానీ భగవంతుడు అది అనుకుంటాడు, ఏది నాది కాదు, ఏదో ఆట పోనే. అందుకే ఏది పోయినా ఆయనకి బెంగలేదు, ఏది ఉన్నా అంతకంటే బెంగలేదు. అందుకే ఈ రామావతారంలో ఏకపత్నిత్వం నేర్పినవాడు ఆయనే దుష్కరంగా, అనితర సాధ్యంగా. కృష్ణావతారంలో 16,000 మందితో కాపురాలు చేసినవాడు ఆయనే. ఈ 2 ఆయనకి సాధ్యమయ్యాయి. మనకి ఇది రాదు, అది రాదు. ఎందుకంటే ఈ మమకారాలు, ఈ అహంకారాలు ఎక్కువ. జ్ఞానం ఉంటేగా అదే పొందడానికి ప్రయత్నం చేయాలి. త్రికకుబ్ధామ అప్పటికి అర్థమైంది బలిచక్రవర్తికి. నాయన ఇంకా అది నీది ఇది నీది అయితే మధ్యలో నాదేమిటి? ఇది అజ్ఞానం. ఇది నీది అనుకుంటే నేనేదో దానం ఇస్తున్నాను అనుకున్నాను నేను. నీదేని అర్థమైంది. నీది నువ్వు తీసుకుందుకు నా అనుభూతి ఏమిటాయా? ఈ ముందు ఈ అజ్ఞానాన్ని పోగొట్టినాయన భగవత్పాద స్పర్శ వల్ల తప్ప అది పోదు అంటే ఆ పాదం అక్కడ పెట్టాడు. అంతే. బలిచక్రవర్తి జీవితంలో అద్భుతమైన మార్పులు వచ్చాయి. శృతిశీర్షమున సంచరించడి పదస్రోతస్సు. సాగర ఘోష కావ్యంలో ఆ ఆనంద సందర్భాన్ని వర్ణిస్తూ రాసిన నేను ఏం అదృష్టవంతుడు బలిచక్రవర్తి. ఎటువంటి పాదం అక్కడ తాకింది? శృతిశీర్షమున సంచరించడి పదస్రోతస్సు దైత్యేంద్ర విశ్రుత శీర్షమును తాకినంత కరుణా జ్యోత్స్నా ప్రవాహంబులే అతలం వంటి రసాతలంబుజనుచో అంభోధి గర్భంబునందు తమోహారి బలిప్రభావమున ఏదో వెల్గులో మున్గితిన్ అనుకుంది సముద్రం. ఆ బలిచక్రవర్తిని తాకి ఆ పాదం అలా పాతాళాన్ని కూడా తాకి చూస్తూ ఉంటే ఆశ్చర్యం. నన్ను కూడా తాకింది. పాతాళానికి వెళ్ళే క్రమంలో మరి సముద్రం లోపలే కదా పాతాళం. నేను ఏదో వెలుగులో మునిగిపోయాను భగవత్పాద స్పర్శతో. వేదాల శిరస్సుల మీద విహరించేటువంటి పాదం బలిచక్రవర్తి శిరస్సు మీద విహరించిందంటే బలిచక్రవర్తి శిరస్సు చతుశ్రుతి శిఖరం అయిపోలేదండి. ఎంత అదృష్టవంతుడండి రాక్షసుడైతేనేమి. అది సాధించవలసింది. ప్రభుమూతస్త్రికకుబ్ధామ పవిత్రం మంగళం పరం పవిత్రం పోయతే అనేనయితి పవిత్రం. భగవద్భావనతో భగవత్ స్మరణతో అంతా పవిత్రం అవుతుంది. పతిత పావనుడు అంటారు ఆయన. అందుకే అహల్య మనస్సులో పొరపాటు ఆలోచన వచ్చినా ఆయన పాదస్పర్శతో అది పవిత్రం అయిపోయింది.
మనం కూడా జీవితంలో అనేక లోపాలు, తప్పులు, నేరాలు, ఘోరాలు కూడా చేసి ఉండొచ్చు. అవన్నీ భగవద్భావనతో పవిత్రం అవుతాయి. అంటే ఆ స్మరించిన కొద్దీ ఏమవుతుందంటే చేసింది మనం కాదనే విషయం అర్థమవుతుంది. అప్పుడు పోతాయి. అర్థం కాకుండా పోవు. ఊరికి ఇలా ముట్టుకుంటే పోతాయని కూడా పొరపాటు పోవు. ఆ స్పర్శ వల్ల, స్నానం వల్ల, తీర్థం వల్ల, జపం వల్ల, దర్శనం వల్ల ఏ భావానికి మనం లోను కావాలి, మన మనస్సుకు మనం ఇచ్చుకోవలసిన శిక్షణ ఏమిటి అంటే, పొందవలసిన జ్ఞానం ఏమిటి అంటే, అంతా ఒక్కటే, అంతా సర్వాంతర్యామి అంటే నా జీవితంలో జరిగిన ఘట్టాలు నావి ఎలా అవుతాయి, ఆయనవి కాక. ఇందాక బలిచక్రవర్తి అనుకున్నట్టేగా ఇది కూడా. నేనేదో దానం ఇస్తున్నాను అనుకున్నాడు, అహంకారానికి లోనయ్యాడు. ఇచ్చేది ఆయన అర్థమైంది, వదిలేశాడు, జ్ఞానం పొందాడు. అలాగే మన జీవితంలో మంచో చెడ్డో ఏవో జరిగి అవన్నీ ఆయనవే. ఇది అర్థమైతే ప్రభువు తస్త్రకగుబ్ధామ పవిత్రం, మనం పవిత్రమైనట్టే కదా. మంగళం పరం, ఇది ఏకనామం. మంగళం వేరు, పరం వేరు కాదు, ఏకనామంగా చెప్పారు శంకరాచార్య. మంగళం పరం, స్మరణ మాత్రం చేతనే సమస్త శుభాలని చేకూర్చేది పరమం మంగళం. ఇంతకు మించినటువంటి మంగళప్రదమైనది లేదు. విష్ణు నామాన్ని మించింది, నారాయణ స్మరణ మించింది. అందుకే శ్రీకృష్ణుడు ప్రతిజ్ఞ చేశాడు ఉద్ధవుడితో. అంటాడు, ఉద్ధవా 3 మాటలు విను, గుర్తుపెట్టుకో. నా గురించి ఎవరైనా 10 మందిలో మాట్లాడితే నేను వాడి గురించి దేవలోకంలో మాట్లాడతాను. అంత ప్రచారాన్ని నేను కల్పిస్తా. వాడు మంచివాడు, నిష్కల్మషంగా మాట్లాడుతున్నాడు, భగవంతుడి గురించి చెబుతున్నాడు. రెండవ మాట, నా పేరు మీద ఎవరైనా ఒక వస్తువు ఇతరులకు దానం ఇస్తే నేను అంతకు 10 రెట్లు ఇస్తాను. కృష్ణార్పణం అని ఇవ్వాలి, వారికి వీరికి అని ఇవ్వద్దు. దాని నుంచి ఏమీ ఆశించొద్దు, వదిలేయి. ఆ విషయమే మర్చిపో, వదిలేయి. ఎవరికి ఇవ్వాలనిపిస్తే వారికి ఇచ్చేస్తాం, ఎప్పుడు ఇవ్వాలనిపిస్తే అప్పుడు ఇచ్చేస్తాం. ఆ విషయం అంతటితో వదిలేయాలి. అప్పుడు అది కృష్ణార్పణం. దానికి 10 రెట్లు మనకు వస్తుంది. రాకపోగాక మనం లెక్కెట్టాం. ఇచ్చేసి గుమ్మంలో కూర్చొని రెట్లు లెక్కెట్టకూడదు. ఇక 3వ మాట ముఖ్యమైన మాట. వీటన్నిటికంటే కూడా ముఖ్యమైనది, మనం చేయడానికి ఇష్టపడం, దానమైనా చేస్తాం కానీ అది ముఖ్యమైనది. ఎవరు నన్ను మనస్సులో నిరంతరం స్మరిస్తూ ఉంటారో, నమ శివాయ, నమ శివాయ, నమో నారాయణాయ, నమో నారాయణాయ అంటూ, నేను ఉద్ధవ మరో దారి లేదయ్యా, నేను అక్కడే ఉంటానయ్యా అన్నాడు. ఎంత గొప్ప అభయం ఇచ్చారండి భగవంతుడు మనకి. అతి సులభమైన ఉపాయం, రూపాయి ఖర్చు లేదు. మనస్సును ఆయనకి అర్పించి నమశివాయ, నమో నారాయణాయ అంటూ ఉంటే చాలు. మంగళం పరం.